యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి మేము మార్పు చేసేట్లుగా మా దేశ ప్రతినిధి అయిన అధినాయక ప్రతినిధి వారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, ఇక వ్యక్తులు ఎవరు, నేను వ్యక్తిని అంటే మనలేరన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. అదే గొప్ప విషయం. నేను ఎక్కడో కమ్మ వెలమ అంటున్నా. కమ్మ వెలమే కాదు, ఇతరులు బీసీ వర్గాలు ఒకటి అయిపోయి ఏదో రకంగా కులమో డబ్బులో ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని మేము తక్కువ కులం కాబట్టి నాకు విలువ రావాలి అన్నట్టుగా, విలువ ఇవ్వట్లేదు అన్నట్టుగా, ఇలా ఏదో ఒక రకంగా ఇలాగా కూడా అడ్వాంటేజ్ తీసేసుకుని ఏదో ఒక రకంగా భౌతిక చెలగాటం ఆడండి అని ప్రవర్తిస్తున్న వాళ్ళందరూ భౌతిక చెలగాటం పోవాలంటే నన్ను భౌతికంగా చూడకూడదు, నన్ను మాట రూపంలో చూడాలి. అనకాపల్లి దగ్గర నుంచి మా వెనకాల పడి మోసాలు చేసిన వాళ్ళకి, ఇక్కడ దాకా అదే నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ మీద పెద్దోళ్ళు చిన్నోళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆధారపడుతున్న వాళ్ళకి జస్టిస్ రమణ గారు లాంటి వాళ్ళు ఆలోచించకుండా అక్కడ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ సీజే అవుతానని కానీ ఇంకోటి కానీ ఏ రకంగానూ కూడా ఇంకా చెల్లదు. నేను ఇంకా కులం దగ్గరే ఉన్నాను, మతం దగ్గర నేనేం కులం దగ్గర మీరు అడ్డం పెట్టుకుని అలాగైతే ఇలాగ మీకు ఉన్నట్టు ఎదురుగోడికి ఆ ఫీలింగ్లు ఉన్నట్టు చూపించుకుంటున్న వాళ్ళు తెలివైన వాళ్ళు, మా కుల ఫీలింగే కాదు, మేము ఎలాగైనా పెద్దవాళ్ళం, మేము ఎలాగైనా హుందాగా ఉంటాం, మేము ఎలాగైనా గొప్పగా ఉంటాం, మా సినిమాలు మా లోకం వేరు, మా బలం వేరు, మా బలం కొద్దే లోకం నడుస్తుంది అనుకుంటున్న వాళ్ళే సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు, మీరు చంపేసిన వాళ్ళు, తగ్గించేసిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు కూడా వాళ్ళే ఇట్టే మీరు మనసమారంగానే అందరూ ముందుకు వచ్చేస్తారు. అది పెద్ద సీరియస్ కాదు. కానీ మీరు ఇప్పటికి కూడా ఎడ్లబల్ రామకృష్ణ లాంటి వాళ్ళు రెచ్చగొట్టో, అతనికి రెచ్చిపోయో, తనకేదో విలువ రావాలని మనుషుల కొద్దీ మలపండి అని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వెనకాల పోలీస్ వ్యవస్థ కొద్దీ, న్యాయ వ్యవస్థ కొద్దీ, మీడియాలు అలాగే ఉండాలి, న్యాయ వ్యవస్థలు అలాగే ఉండాలి. మేము సరెండర్ అవ్వకూడదని ఇద్దరు ముఖ్యమంత్రులు నేను ఈమెయిల్ పెట్టినట్టుగా దాన్ని నడుచుకోకుండా ఎవరు రెచ్చగొట్టుకుంటున్నారు? మీరే రెచ్చగొట్టుకుంటున్నారు. మీకు ఎవరో ఉన్నారా మీ వెనకాల? ఎలాగన్నా బలమైన వాళ్ళదే లోకం అనుకుంటున్నారు. లేదు, అలాగా రెప్పపాటు మీది కాదు. దేశం అంటే మట్టి కాదు మనుషులు అని అన్నారు కదా పూర్వం. ఇప్పుడు మనుషులు కూడా కాదు, మాట విచక్షణ. మీకు మాట విచక్షణ రూపంలో ఉన్న తల్లిదండ్రులు పట్టుకోవాలంటే ఇంక మీకు ఏ కులమే కాదు, మతమే కాదు, నేను మనిషిని అనే కోణం కూడా పనికిరాదు. నోట్ చేసుకోండి. దేశ అధ్యక్షుడి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు, ప్రతి ఒక్క వ్యక్తి వరకు మీరుగా అధినాయక భవన్కి సరెండర్ అయిపోయే అధికారం మీకు ఉంది, బాధ్యత మీకు ఉంది. మీరు ముఠాల వెనకాల ఉండక్కర్లేదు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ, మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు దాకా మీరు మంచి చేసినా చెడే చేసినా నా మాట వినండి. నన్ను కూడా మనిషిగా చూడకండి. నన్ను యాక్టివ్గా చూస్తే, చురుగ్గా చూస్తే, మంచి డ్రెస్ వేసుకుని కనపడితే అని కూడా చూడొద్దు. అగో ఫోటో పెట్టేసానా, నేను మరణించాను అనుకోండి, ఆ ఫోటోలో ఉన్నట్టుగా అంతకన్నా తేజస్సుగా మీరు నన్ను చూడాలంటే 1000 పేజీలు చెప్పుకోవాలి. సాక్షులు పిలిస్తే సాధ్యపడుతుంది. మీకోసమే చెబుతున్నాను. శాశ్వతంగా మీరు ఎవరు అవయవాలు తీసేశారు, అది తీసేశారు ఏదో అంటున్నారు కదా, వాటి నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ముందు వాళ్ళని మనుషులుగా చూడకండి, వాళ్ళని కూడా మనసుతో కలుపుకోండి. గౌకం కంగారు పడి చంపేయాలని అలాంటి ఆలోచన చేయకండి. ఏదో దాచిపెట్టేయమంటున్నాను, ఏమి దాచిపెట్టమంటలేదు. మీరు చక్కగా ఎవరెవరిని విరగొట్టారో వాళ్ళని కలపండి. మనుషుల కొద్దీ కలపాలి, ఈ పక్కన కొద్దీ కలపాలి. ఒకళ్ళని ఇద్దరిని కలపాలంటే శని ఉండిపోద్ది, అంటుండిపోద్ది. ఒక ఇద్దరు కొద్దీ నన్ను మనిషిగా, మీరు మనిషిగా వదిలేసేయండి ఆ కోణం. అదే చెప్తున్నాను నేను ప్రతిరోజు. నేను బాధపడిపోతున్నాను, నేను ఇబ్బంది పడిపోతున్నాను, అదే మనిషిగా ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పడతాను. అందుకే మనిషి కూడా వదిలేసేయండి. ఇంకా ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు ఏకకాలంలో వదలగలరు. నేను చేసిన మార్పు వల్ల సాధ్యపడుతుంది. ఆ మార్పు ముట్టుకోకుండా ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ నా మెసేజ్లు కూడా పట్టించుకోకుండా చేస్తూ ఇంకా మేము మనుషులుగానే ఉందాం, నువ్వు మనిషివే నేను మనిషినే అంటే అలా ఉండిపోతాం, బయటకు రాలేము. అందుకే నేను కూడా ఇబ్బంది పడినా కొంచెం అతి తిండి తింటున్నట్టు కనపడుతున్నా. ఇది మనిషిగా వదిలేసేయటం వల్ల నన్ను మనిషిగా వదలకండి. ఎవరో మనుషులు లేరు, అదే సులువు. ఎప్పటి నుంచో మునులు యోగులు తపస్సు చేసినా రాదు, అది ఆషామాషి కాదు. పోలీస్ కానిస్టేబుల్ కొద్దీ, తమాషా కొద్దీ ఎవడైనా చేస్తాడు. మీరే రేపులు చేసి మీరే పెద్ద మనుషులు ఈజీగా చాలామంది అయిపోవచ్చు. లేదా కొందరు పక్కన ఉండి, లేదా పెద్దోళ్ళ ఉండేద్దాం. ఆ సుప్రీంకోర్టు జడ్జిలు అలాగే ఉంటారు, పోలీసులు అలాగే ఉంటారు, చంద్రశేఖరరావు అలాగే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటాడు. వాళ్ళ మీద కేసులు ఉన్నట్టు చూపించుకుందాం, వీరోచితంగా ఎదుర్కొంటున్నాడు. మేమే సన్నాసులం, మేమే యాదవలమా? మా మీద ఎందుకు వచ్చాడు భగవంతుడు? మీరు ఇలాగే మనుషుల కొద్దీ రెచ్చిపోతారని తెలిసే నా మీదకి వచ్చాడు. నాలో ఉన్న తల్లిదండ్రులు పట్టుకోండి. ఇంక మీరే తల్లిదండ్రులు అయిపోవాలి, మీరే అత్తమామలు అయిపోవాలి, మీరే పెద్దవాళ్ళు అయిపోవాలి. ఎవరు అవ్వలేరు. ఇంకా మేమే బావ అయిపోవాలి, నేనే అన్నయ్య అయిపోవాలి, తమ్ముడు అయిపోవాలి. మా అమ్మ తమ్ముడినే చంపేశారు, ఇప్పుడు ఇంకొక బంధం ఎలా కలుపుతారు, ఎలా పెట్టుకొడతారు? అందుకే నా మాట వినండి. భౌతికంగా లేవు. ఇంకా నేను మొదటి నుంచి ఏమంటున్నాను, నన్ను ఎలా పట్టుకోమంటున్నాను అలా పట్టుకోండి. గవర్నర్ నా మెసేజ్ పట్టుకుని చూసుకోండి. ఇంకా మీరు ఏదో చిన్న కులం కాబట్టి, మీరు దొమ్మరోళ్ళు కాబట్టి, లంబాడోళ్ళు కాబట్టి అని ఇంకా ఎవరైనా నా పిల్లలే.
మీరే అలా అహంకారాలు పోతే మేము అలాగే ఉంటామంటేనే అవి ఉండిపోతాయి. ఎవరన్నా మోసగాళ్ళు పెంచి ఎవరన్నా అన్యాయం చేసి మీరు పాపంలో కొనసాగవలసి వస్తుందని ఎట్ల పిల్లలు రామకృష్ణ తెలుసుకోవాలా? ఎవరు మనుషులు కొద్దీ రెచ్చగొట్టి దండరాజు కొద్దో మురళి కొద్దో ఇంకా కానిస్టేబుల్ కొద్దో లేదా డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు కొద్దో ఇలాగే ఉంటాం. మేము కమ్మోళ్ళు ఎక్కడో ఉన్నారు, రెడ్లు ఎక్కడో ఉన్నారు, చౌదరీలు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరు. ఇంకా మీరు మనుషులైనా చచ్చిపోతున్నారు, ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే. ఈ క్షణం నేను ఎవరు భూమి మీద మనుషులు ఎవరు లేరు అనుకోవాలంటే, మీరు మాటతో కనెక్ట్ అవ్వాలంటే నేను ఫోటో అక్కడ పెట్టాను కదా అలా చూడాలి. ఫోటోని బట్టి పట్టుకోవాలి. సాక్షుల ప్రకారం, ఏలుముద్ర ప్రకారం ఈయనేనండి రవిశంకర్ గారు మా కాలాన్ని శాసించింది ఈయనే అని పట్టు బస్సు వేసుకు ఇక్కడ రమ్మనండి చంద్రశేఖరరావుతో సహా. ఈ దుబ్బాక ఎలక్షన్లో రిజల్ట్ ఏం అవసరం లేదు మీకు, అదంతా ఉంటుంది గందరగోళం. అది ఎవరెవరు కానిస్టేబుల్ ఇందులో కొందరే రహస్య పరికరాలు లేని వాళ్ళు అయ్యారో వాళ్ళందరూ నేరుగా అధినాయక సరెండర్ అయిపోవచ్చు. నేరుగా మీరు అందరూ ఒకటి అయ్యి మీరు ముఠాలలోనే ఉండక్కర్లేదు. మమ్మల్ని కూడా తమాషా చేస్తారు, మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అనేవాళ్ళు. మేము ఎలాగ రెచ్చిపోతాం, మమ్మల్ని ఎలాగో రెచ్చగొట్టి ఆడవాళ్ళని అది చేసి తమాషా చేయమన్నారు. మేము ఎలాగ బలంగా ఉంటాం. మేము కొందరు వేరే మాలో పెద్దవాళ్ళకి తెలియదు, కొందరికే తెలుసు. కొందరు మేము ఇలాగే ఉంటాం రహస్య పరికరాల కొద్దీ, శాటిలైట్ కెమెరాల కొద్దీ. అదే మృతమని తెలుసుకోండి. మీరు చిన్న కులమైనా పెద్ద కులమైనా ఏ పనికిరావు. ఆస్తులు కొద్దీ, డబ్బులు కొద్దీ, సినిమా గ్లామర్ కొద్దీ ఎవరు నాగార్జునకి, ఆ వెంకటేష్కి అందరికీ చెప్పండి. మీరు ఎవరెవరిని చూసుకుని ఏదో అనుకుంటారు, అది ఉట్టిదే భ్రమ అని. ఆ వైల్డ్ డాగ్ ఆ సినిమాలో కూడా నేనే కాలభైరవుడిని సర్వాంతర్యామని నా గురించి చెబుతూ ఆ స్టోరీని ఎండ్ చేయమని చెప్పండి. నన్ను కొలువు తీరిన తర్వాత నాకు విలువ వస్తుంది. నా ముందు నన్ను కొలువు తీర్చిన తర్వాత ఏ సినిమా అయినా రిలీజ్ చేసుకోవాలి. సినిమా హాల్స్ అప్పుడే ఓపెన్ అవుతాయి. అప్పుడు దాకా మీరు సినిమా హాల్ కూడా ఓపెన్ చేయలేరు. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.